Tajaha, welcome back to my channel China Vlogs by Divya. Hope you are all doing well. So ee roju mana vlog vachesi few days back మేము చైనీస్ ఫ్రెండ్స్ తో వెళ్ళిన క్యాంపింగ్ గురించి ఆ క్యాంపింగ్ ఎలా జరిగింది మేము అక్కడ ఏమేం చేసామంతా ఈ vlog లో మీకు చూపిస్తున్నాను. సో లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియో వచ్చేసి నేను చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్లో ఇనిషియల్ డేస్ ఆఫ్ చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్లో క్యాప్చర్ చేసిందనమాట. సో మై హస్బెండ్స్ కొలీగ్ హీ ఆస్క్డ్ us to go for this camping and all. It was such a lovely spot for families and all. So ఈ క్యాంపింగ్ ఏరియా పేరు వచ్చేసి యాంగ్చెంగ్యూ మెరీన్ టు సినిక్. యాంగ్చెంగ్ అనే రివర్ సరౌండెడ్ గా ఉంటుంది. రివర్ కి మధ్యలో ఉంటుంది అనమాట. దీని చుట్టూ రివర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో. మేము వెళ్ళే టైంకి ఇంకా ఫాల్ నడుస్తూ ఉంది. ఆ టైంకి ఆకులన్నీ రాలిపోతూ ఇట్ వాస్ సో గుడ్ టు వాచ్ దట్ ఏరియా. వీళ్ళంతా చైనీస్ ఫ్రెండ్స్ అనమాట, నా హస్బెండ్ కలీగ్స్ అండ్ హిస్ వైఫ్. కైండ్ ఆఫ్ క్లబ్ అంట. దీనిలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలో చేస్తారు. దే కెన్ గ్యాదర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో వాళ్ళిద్దరిలో ఆ ఇద్దరు చైనీస్ కలీగ్స్లో ఒక అతనికి హీస్ మెంబర్ టు దిస్ క్లబ్. సో హీ ఇన్వైటెడ్ అస్ టు స్పెండ్ టైమ్ విత్ హిమ్. ఆ టీ సర్వ్ చేస్తుంది అతనిదే అనమాట మెంబర్షిప్ ఇక్కడ. జేసన్ తన పేరు. సచ్ ఏ లవ్లీ గాయ్. యా, సో ఈ ఫుడ్ అంతా మనం తెచ్చుకోవచ్చు ఆర్ ఎల్స్ వాళ్ళని ఆర్గనైజ్ చేయమన్నా చేస్తారు. బట్ యుటెన్సిల్స్ అన్నీ మాత్రం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అదిగోండి ఆ గ్లోబ్ లాగా ఉంది చూసారా, అదే మేము తీసుకున్న టెంట్. ఇట్ వాజ్ సో గుడ్. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట నేను క్యాంపింగ్కి రావడం ఇలాగా. మా మిషి అయితే ఆ బుడ్డ పిల్లకాయలతో బాబ్బా గోల గోల చేసి పడేసింది. ఆ పక్కన ఎండిపోయిన గ్రాస్లా ఉంది. నేను ఇలాంటి లొకేషన్ని మూవీస్లో అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అండ్ వీడియోస్లో తప్ప రియల్గా చూడలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ ప్లేస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుందని చెప్పి. సో ఇక్కడ చూస్తే మనకు అన్ని బార్బిక్యూకి క్యాంపింగ్కి కావాల్సిన సామాన్లన్నీ బయట కూడా అవైలబుల్గా ఉన్నాయి. బార్బిక్యూ చేసుకోవడానికి, వాటర్ బాయిల్ చేసుకోవడానికి, క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎంత కంఫర్టబుల్ అండ్ కోజీ ప్లేస్ అనొచ్చు ఇది. అక్కడ వ్యాన్ చూడండి, అది కూడా ఇస్తారంట రెంట్కి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ వ్యాన్. ఈ ఎల్లో కలర్గా కనిపిస్తుంది చూసారా, అదే అనమాట మనకి క్యాంటీన్ లాగా. దాంట్లో ఫుడ్ కావాల్సిందంతే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అన్ని, యుటెన్సిల్స్ అన్ని చూసారా. ఇక్కడ వీళ్ళు హలో చెప్తున్నారు చూడండి. వీళ్ళు ఈ ఏరియాని చూసుకుంటూ ఉంటారు అన్నమాట. దే ఆర్ కేర్ టేకర్స్ కైండ్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళు ఉండడానికి హౌస్ అది, అండ్ వాళ్ళు యుటెన్సిల్స్ క్లీన్ చేసుకునే ఏరియా అనమాట అది. అండ్ ఇక్కడ ఒక ట్రాంపులిన్ కూడా పెట్టారు మంచిగా పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా వైల్డ్ యూత్ క్లబ్. మెంబర్షిప్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ రేసింగ్, బిల్లార్డ్స్, సో కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఎవరో వస్తున్నారు. ఈరోజు వెదర్ చాలా బాగుంది కదా, వాళ్ళు కూడా మంచిగా టైం స్పెండ్ చేయడానికి వస్తున్నట్టున్నారు. సీమ్స్ దే ఆర్ ఆల్ టుగెదర్, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, సమ్ హూ ఎవర్. అదంతా పార్కింగ్ ఏరియా అనమాట. అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, అన్ని పార్కింగ్. నాకైతే వెదర్ చాలా మంచిగా ఉండేసరికి కంఫర్టబుల్గా కోజీగా అనిపించింది. లేకపోతే చలికి చచ్చిపోయే వాళ్ళం ఇలాంటి ప్లేస్లో. ఈ కుక్కపిల్ల ఉంది చూడండి, ఇది మేము వచ్చిన దగ్గర నుంచి తోకలాగా మా వెనకాలే తిరుగుతూ ఉంది. అండ్ సరే తిరిగినట్టు ఉండకుండా దాని అతి ప్రేమతో ఈ పిల్లల్ని భయపెట్టేస్తుంది. ఇటు చూడండి, దాన్ని చూడడమే పరిగెత్తు పరారు. మా మిషి అక్కడి నుంచి అంటే అది అంత దూరంలో ఉందనగానే టెంట్లో కురికింది. ఇప్పుడు చూడండి అది ఎక్కడ దగ్గరకు వచ్చుద్దో అని చూడండి ఎలా పరిగెట్టింది. సో టెంట్లోకి రాగానే మన జైసన్ బాబు చైనీస్ అతిథి మర్యాదలతో స్వాగతించాడు అనమాట. టీ, స్నాక్స్ అవన్నీ పెట్టేశాడు. తిన్నా కూరకే కూర్చుంటే మళ్ళీ లంచ్ చేయలేం కదా. అదిగో ఆ పిల్లల్ని బయటికి తీసుకొచ్చాం. అక్కడికి ప్లే ఏరియా ఉంటే ఆడిపించాము. సరే ఏం జరుగుతుందా అని చెప్పి ఇటు వచ్చి చూసేసరికి దొంగ లోపలికి దూరి చిప్స్ తింటా కనిపించాడు. సరేనని వాడిని కొంతసేపు ఆట పట్టించి బయటికి పిలిచి ఆడుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి చెప్పాను కదా ఈ ఎండిపోయిన గ్రాస్ ఇదంతా చూద్దామని చెప్పి పక్కకు వచ్చాము. ఈ కనిపించేదేందో మాకు అర్థం కాలేదు, అది ఎందుకు పెట్టారో దానివల్ల ఏం యూజో అర్థం కాలేదు. చాలా అక్కడక్కడ కనిపించినాయి. ఇదే అనమాట మనకి ఈరోజు అవుట్ఫిట్. ఐ ట్రైడ్ మై బెస్ట్, ఇండో వెస్ట్రన్ అనమాట. సో అలా చిన్నగా నడుచుకుంటూ ముందుకెళ్ళేసరికి ఇదే అనమాట యాంగ్చెంగ్ రివర్. చైనీస్ పీపుల్ ఎంత క్రియేటివ్ అనేది టేబుల్స్ ఆర్గనైజ్ చేసిన విధానం చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా మనకి. వాటర్కి కాంట్రాస్ట్ కలర్ అయిన వైట్ని ప్లేస్ చేసి నీట్గా డిజైన్ చేసి పెట్టారు. అది కూడా చూడండి అంత దూరంలో ఉందన్నమాట సిటీ. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రివర్, చాలా బాగుంటుంది. ఇక్కడ క్రాబ్స్ చాలా ఫేమస్ అనమాట. యాంగ్చెంగ్
రివర్లో క్రాబ్స్ అనేవి చాలా ఫేమస్. సో పక్కనే ఇది ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వీళ్ళు. చికెన్స్ అండ్ షీప్స్ పెంచుతూ ఉన్నారు, వైట్ షీప్స్ అనమాట, భలే ఉన్నాయి. సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ ఎవరో మినీ టెంట్ ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ హీటర్ కూడా పెట్టుకున్నారు. వెరీ వార్మ్ ఫీలింగ్ పీపుల్ అనమాట. సో కొంచెం ముందుకు రాగానే ఇదిగోండి తాతగారు కనిపించారు. హీఈస్ డూయింగ్ ఫార్మింగ్ అనమాట. ఆకుకూరలు సంథింగ్ ఏయో పెంచుతూ ఉన్నారు. హలో చెప్తున్నారు చూడగానే. వీళ్ళకి ఫారినర్స్ అనేది చాలా రేర్గా కనిపిస్తారు, అందుకే చాలా పని ఆపేసి మరి వింతగా చూస్తూ ఉంటారు. భలే ఉంది కదా లొకేషన్, అసలు ఎంత లక్కీ వీళ్ళు, ఇక్కడే ఉంటున్నారు ప్రశాంతంగా. ఇంకొక కుక్క పిల్ల కనిపించింది. మనం ఆగంగా కుక్క పిల్ల కనిపిస్తే దానికి కదిలే ఇంతకీ పిల్లకాయలు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసేసరికి మళ్ళీ టెంట్కి వచ్చేసారు ఆడుకొని. సో లంచ్ టైం అయింది. చైనీస్ యూజువల్లీ తొందరగా తినేస్తారు కదా, లంచ్ టైం అయింది. సో ఇదిగోండి మన హాట్ పోట్ ఆన్ చేస్తారు. ఇది గ్యాస్ స్టవ్ అనమాట. ఈ బ్లాక్ కలర్ అనేది సిలిండర్, గ్యాస్ సిలిండర్. దానికి కనెక్ట్ చేసేసి ఆన్ చేసేస్తే ఇట్ విల్ వర్క్ లైక్ ఇండక్షన్. మిషి ఎంజాయ్ చేస్తుంది ఫుడ్, బాగా చాలా నచ్చిందంట. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి డక్, చికెన్ అండ్ ల్యామ్ తీసుకొచ్చారు. బికాజ్ మనం పోర్క్ అండ్ బీఫ్ తినాం కదా, డక్ కూడా నేను తినను, బట్ యా చైనీస్ ఆర్ ఎంజాయింగ్ దట్. ఈ కనిపించేది ఇది ల్యాంబ్ బ్లడ్తో చేస్తారంట, చాలా బాగుంది టేస్ట్. అండ్ దిస్ ఈజ్ డక్ అంట. అండ్ ఇక్కడ హాట్ పాట్లో ల్యాంబ్ వేసారు, ల్యాంబ్ అండ్ సమ్ వెజిటేబుల్స్ అండ్ సమ్ సోయా చంక్స్ ఇవన్నీ యాడ్ చేశారు. ఇది వచ్చేసి చికెన్ అనమాట, చాలా బాగుంది. అండ్ దట్ రెడ్ వన్ ఈజ్ హాట్ సాస్, కానీ అది స్వీట్గా ఉంది, మనకి నా సరిపోదు ఆ హాట్. బట్ ద ఫుడ్ వాజ్ రియల్లీ అమేజింగ్, చాలా బాగుంది, మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఇలాంటి ప్లేస్లో ఏది ఉన్నా ఎలా ఉన్నా తినేయాలని అనిపిస్తుంది కదా, అలానే ఎంజాయ్ చేస్తాం. ఫుడ్ అంతా ఖాళీ చేస్తాం కూర్చొని మాట్లాడుకుంటూ. సో వీ రియల్లీ థ్యాంక్డ్ జేసన్ ఫర్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సో కిషోర్ ఇక్కడ అడుగుతున్నాడు అనమాట, ఇదేంటి ల్యాంబేనా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అని. ఇంకా తను చెప్తున్నాడు అనమాట, ఈ ల్యాంబ్ సోన్సో ఏరియాలో ఫేమస్ అని. Changsu, yeah, Changsu Tang. So we have a sheep brand, that is Changsu Yangrou. Yeah, very very famous. Yeah, in the winter, many Suzhou citizens will eat this. చాంగ్సు అనే లొకేషన్లో మటన్ అనేది చాలా ఫేమస్ అనమాట. యాంగ్రో అంటే మటన్ అనమాట చైనీస్లో. సో ఆ లొకేషన్లో మటన్ ఫేమస్ అనేది చెప్తున్నాడు. ఈ పిల్లలు తినేది తక్కువ, ఎగిరేది ఎక్కువ. సగం తింటారు, ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటారు, బయటకు వెళ్ళి ఎగురుతారు. ఇదిగో నా చేతిలో పట్టుకొని ఉన్నాను చూసారా, అదే కోకోనట్ మిల్క్ అనమాట. మీరు చైనీస్ యూజువల్లీ ఎక్కడ చూసినా కానీ అవి పట్టుకొని తాగుతూ ఉంటారు, విపరీతంగా సేల్స్ అవుతాయి. నా హస్బెండ్ కొలీగ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉందంట ఒకటే బ్రాండ్, అదే ప్రైస్ కూడా కొంచెమే పెరిగిందంట. అది సస్టైన్ అవుతుంది, గ్రేట్ కదా. బిజినెస్ అనేది అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండడం జనరేషన్స్ టు జనరేషన్స్. తినడం అయిపోయింది, మళ్ళీ టీ స్టార్ట్ చేశారు. చైనీస్ డ్రింక్ లాట్ ఆఫ్ టీ అనమాట. అక్కడ చూడండి పాట్ పెట్టారు కదా, ఆ పాట్లో టీ కాగుతూనే ఉంటాయి అనమాట. సో ఆ టీ తాగేసి ఇదిగోండి పక్కనే ఆ ఫార్మింగ్ గ్రీన్స్ ఫార్మ్ చేసే దగ్గర ఈ ర్యాబిట్స్ కూడా పెంచుతూ ఉన్నారనమాట. మిషి ఇందాక ఆడుకుంటూ వచ్చి ఇటు చూసిందంట, నన్ను కూడా లాక్కొచ్చింది చూద్దుగాని రా అని చెప్పి. భలే ఉన్నాయి, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ర్యాబిట్స్. వీటికి క్యాబేజ్ అది తినిపిస్తే తింటాయంట, ఓన్లీ క్యారెట్సే కాకుండా. సో అక్కడ క్యాబేజ్ లీవ్స్ ఉంటే అవి తీసుకొచ్చి తినిపిస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ రియల్లీ ఫన్నీ. ఆ చేతిలో ఉన్న ఒక పిల్ల ఆ చైనీస్ పిల్లలు ఇద్దరిలో ఒకళ్ళు అనమాట. సో దీనికి ఇచ్చారు కొంతసేపు ఆడుకోమని చెప్పి. ఇదిగోండి ఇక్కడ మిషి తినిపిస్తుంది క్యాబేజ్ లీవ్స్. అవి చూడండి, నాకు పెట్టు అని ఒకదాని ఒకటి వెంటబడి మరి తింటూ ఉన్నాయి. సన్ రూమ్, ఎస్. I mean, these plants, they can't, they can't take so much sun. And this room is warm. Yeah, this is warm. Glass absorbs so much heat, Jason. Glass will absorb so much heat. Oh, bell peppers. India, you eat this? Yes, we eat spicy food. Mishi, we go. Mirchi. Yes. Cactus.
సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ప్లాంట్స్ అన్ని షేడ్ గార్డెనింగ్లో ఉన్న ప్లాంట్స్ అనమాట. వీటికి ఎండ ఎక్కువ అవసరం లేదు, మినిమల్ సన్లైట్తోనే బతికేస్తాయి. అండ్ సో అది చూసేసుకొని బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న హౌసెస్ అన్ని చైనీస్ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ హౌసెస్ అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి సిటీకి అవుట్స్కట్ ఉండడం వల్ల ఇక్కడ అంతా మనకి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఓల్డ్ స్టైల్లో ఉన్న ప్లేసెస్ అనమాట ఇవన్నీ. బట్ చూడడానికి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ సో అదంతా తిరిగేసి వచ్చేసి మళ్ళీ పిల్లల్ని కొంతసేపు అలా ఆడిపించేసి రిటర్న్ అయ్యాము. రిటర్న్ అవ్వడం అంటే ఇంటికి వెళ్తున్నాం అనుకుంటున్నారేమో. నో, వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ఇంకా అయిపోలేదు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్. లవ్ యూ ఆల్.